ప్రెజెంట్ ఏంటంటే ప్రతి లాంగ్వేజెస్‌లో కూడా 'బిగ్ బాస్' షో అనేది జరుగుతుంది కదా! అసలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అసల 'బిగ్ బాస్' షో అనేది ఇంత హైప్ ఎందుకుంటుంది? అంత ఇంట్రెస్టింగ్‌గా పీపుల్ ఎందుకు చూస్తారు? అసలు ఎందుకు ఇదంతా చేస్తారు అనంటే, ఫస్ట్ అయితే ఇది యాక్చువల్‌గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే 'బిగ్ బాస్' అనే షో ఒక ఫారెన్ 'బిగ్ బ్రదర్' అనే షో నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీసుకున్న షో అనమాట. అంటే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్‌ని తీసుకొని ఒక రూమ్‌లో పెడితే, వాళ్ళని బయట ప్రపంచానికి మొత్తం కనెక్షన్స్ అన్నీ కట్ చేసేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఎవరిలో లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి? ఎవరు బాగా ఎమోషన్స్ బయటికి తెస్తారు? అలానే ఎవరు ఎక్కువ ఫైట్ చేస్తారు? ఎవరు లవ్ చేస్తారు? కేర్ చేస్తారు? అలా డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ ఎలా బయటపడతాయి అనేదే ఈ షో యొక్క ప్రత్యేకత. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇదొక సైకలాజికల్ స్టడీ అని చెప్పొచ్చు. అలాగే ఇదొక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కూడా అవుతుంది. బేసిక్‌గా ఇది అంత పాపులర్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే మెయిన్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ అండి. వాళ్ళు చేసే ఎంటర్‌టైన్‌మెంట్. అది ఎలా ఉంటదంటే వీక్ స్టార్టింగ్‌లో నామినేషన్స్ అనేవి జరుగుతాయి. సో, అది చాలా ఇంట్రెస్టింగ్‌గా జరుగుతుంది. అది కూడా ఏంటంటే చాలా ఫైట్స్ అవుతాయి కాబట్టి మనకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. మెయిన్‌లీ ఏంటంటే వాళ్ళు ఏం పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తారు, తర్వాత ఆ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు అనేదే ఇది. తర్వాత ఏమవుతదంటే, ఈ మధ్యలో పెట్టే టాస్క్స్ వీళ్ళు ఎలా ఆడుతున్నారో దాన్ని బట్టే వాళ్ళ గ్రాఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ వీక్‌లో జరిగే అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాటర్‌డే ఎపిసోడ్ అనేది జరుగుతుంది. సో, హోస్ట్ వచ్చి వీళ్ళ ఏదైతే చేశారో వీళ్ళలో ఉన్న నెగెటివ్స్, పాజిటివ్స్ ఇయన్నీ చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఇవన్నీ కూడా చాలా చూసే జనాలకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక మనీ మేకింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే దీనివల్ల చాలా బిజినెస్ అవుతది. అలాగే టీఆర్‌పీ రేటింగ్స్ కూడా భారీగా అవుతాయి. బిజినెస్ ఎలా అవుతదంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి కొన్ని క్రోర్స్ ఖర్చుపెట్టి ఇక్కడ బ్రాండ్స్ అనేవి ఏపించుకుంటూ ఉంటారు. సో, దీంట్లో డిస్‌ప్లే అవ్వడం వల్ల ఆళ్ళ బ్రాండ్ అనేది పాపులర్ అవుతూ ఉంటుంది. అలానే టీఆర్‌పీ రేటింగ్స్. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కంటెస్టెంట్స్ ఉంటారు కాబట్టి, వాళ్ళు ఎలా ఉంటారంటే కొంతమంది లవ్ యాంగిల్స్ అలా పెట్టుకుంటారు. కొంతమంది రిలేషన్స్ పెట్టుకుంటారు. కొంతమంది ఊరికే ఫైట్ చేస్తూ ఉంటారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ కాబట్టి అదంతా కూడా చాలా ఫైట్సే జరుగుతాయి. ఏదైనా ఫైట్ గానీ, ఏ లవ్ స్టోరీ అయినా గానీ కొంచెం వేరే లెవెనా కూడా ఇక్కడ ఏమవుతదంటే పబ్లిసిటీ అనేది పెరుగుతుంది. అలాగే అది నెగెటివ్ కాంట్రోవర్సీస్ అయినా కూడా అది పబ్లిసిటీని ఇస్తుంది. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళ బిజినెసు పెరుగుతుంది. అలాగే టీఆర్‌పీస్ కూడా బాగా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కంటెస్టెంట్స్. ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళని ఎలా తీసుకొస్తారంటే, వాళ్ళు కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే సింగర్ అని, లేదంటే గనక యూట్యూబర్స్, అలాగే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటారు కాబట్టి, వాళ్ళని వీక్లీ రెమ్యునరేషన్స్ కింద తీసుకొస్తారు. వాళ్ళకి వీక్లీ రెమ్యునరేషన్స్ ఇస్తారు. అలానే ఎవరైతే లాస్ట్‌లో విన్ అవుతారో వాళ్ళకి ప్రైజ్ మనీ గూడా ఉంటుంది. సో, అది కూడా ఒక ఎంకరేజ్‌మెంట్‌లా ఉంటుంది. ఇంకోటేంటంటే దీనివల్ల ఆళ్ళకి ఫేమ్ కూడా వస్తుంది. ఎప్పుడైతే ఈ షో అంతా అయ్యి వాళ్ళు బయటికి వెళ్తారో వాళ్ళకి కొంచెం పాజిటివ్‌గా రెస్పాన్స్ వస్తుంది. అలానే ఛాన్సెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది వాళ్ళకొచ్చే ఛాన్సెస్ దేని మీద డిపెండ్ అవుతాయంటే, వీళ్ళు హౌస్‌లో ఎలా బిహేవ్ చేశారో దాన్ని బట్టే వాళ్ళ గ్రాఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటేంటంటే మెయిన్‌గా 'బిగ్ బాస్' అనేది ఆడియన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ. ఎందుకంటే మనం ఓట్స్ ఏసేదాన్ని బట్టే ఆ షో అంతా నడుస్తుంది. మనం ఎవరైనా మంచి కంటెస్టెంట్స్ ఉన్నారంటే వాళ్ళు ఉండాలనుకుంటే మనం ఓట్స్ ఏస్తాం. సో, వద్దు అనుకుంటే మనం ఓట్స్ ఏయం కాబట్టి ఆళ్ళు ఆటోమేటిక్‌గా వీకెండ్ బయటకొచ్చేస్తూ ఉంటారు. సో, అంతలా జరుగుతది. ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారంటే సోషల్ మీడియాలో చాలా హైప్ వస్తుంది. చెప్పాలంటే ఒక మినీ యుద్ధమే చేస్తారు వాళ్ళ గురించి. సో, అది బాగా ఆడియన్స్ అందరికి దగ్గరగా ఉండటం వల్ల దీనికి చాలా చాలా హైప్ అనేదొస్తుంది. కల్చరల్ రిఫ్లెక్షన్ అనేది ఒకటుంటుందండి. ఎలా అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో వీళ్ళని ఎప్పుడైతే ఈ 'బిగ్ బాస్' షో అనేది కండక్ట్ చేస్తారో, దాంట్లో ఏంటంటే కల్చర్, మన లాంగ్వేజ్ గానీ, మన యాటిట్యూడ్ ఇవన్నీ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకే మనం ఈ షో అనేది చాలా పాపులర్ అయిందండి. కాకపోతే ఏంటంటే రీసెంట్ టైమ్స్‌లో ఫ్యామిలీస్‌తో కూర్చొని ఈ షో అనేది చూడలేకపోతున్నాం. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందన్నట్టుగా కంప్లెయింట్స్ వస్తున్నాయి. బట్ ఏంటంటే అక్కడుండే కంటెస్టెంట్స్ వాళ్ళ బిహేవియర్ బట్టి ఈ నెగటివిటీ అనేది వస్తుంది కాబట్టి, సో, అది ఒక నెగెటివ్ పబ్లిసిటీ అనేదే వస్తుంది. అండ్ అలాగే ఇది ఆపేయాలని కూడా కొన్ని కొన్ని మంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే దేన్నైనా మనం నెగెటివ్స్ అనేది పక్కన పెట్టి పాజిటివ్స్ అనేది తీసుకోవాలి. మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండాలి. అలా అని కాకపోతే ఏంటంటే వాళ్ళ గురించి మనం కొట్టుకునే అంతలా ఉండకూడదు. పైగా ఏంటంటే రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువ దీని గురించి కొట్టుకుంటున్నారంట. అలాగే టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. అంత మెంటల్ ఎనర్జీ పోగొట్టుకునే అంత అవసరం అయితే లేదు కదండీ! జస్ట్ ఏంటంటే ఇదొక షో.
ఒక ఎంటర్‌టైన్‌మెంట్ చేసి షో కాబట్టి మనం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కిందే చూడాలి. అంతే తప్ప పర్సనల్‌గా తీసుకొని మన ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకునే అంత ఇదైతే దీనికి లేదు. సో, దట్స్ ఇట్ అండి. ఇది మొత్తం 'బిగ్ బాస్'కి సంబంధించిన వీడియో మొత్తం ఈ డీటెయిల్డ్‌గా నేను చెప్పాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.